హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనం ప్రస్తుతం బిజ్వారంలోని అంబత్రయ క్షేత్రంలోని శ్రీ ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఉన్నాం. ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఆ గుడికి సంబంధించిన విశేషాలు, ఆయన యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. బాగున్నాం గురుగారు. ఇప్పుడు చాలామంది ఎవరికి వారు శ్రీ వైష్ణవం అని, శాక్తేయం అని, గానాధిపత్యం అని, కౌమారం అని, రకరకాలుగా శైవం అని రకరకాలుగా పూజిస్తున్నారు కదా. రకరకాల పీఠాలు కూడా ఉన్నాయి మన భారతదేశంలో. వేరే అన్య మతాలను ఎవరైతే చూస్తామో వాళ్ళు ఒక మన రాష్ట్రానికి కావచ్చు, మన దేశానికి కావచ్చు, ఒక బాస్గా పెట్టుకుంటారు. మీ అందరికి కూడా మీలాంటి పీఠాలు నడిపించేటోళ్ళు, ఆశ్రమాలు నడిపించేటోళ్ళకు కూడా మీ అందరూ కూడా ఒక హిందూ సనాతన ధర్మంలో ఎవరన్నా ఒక్కళ్ళని బాస్ అంటే ఒక గౌరవంగా చూసేటువంటి వ్యక్తిని ఉన్నతంగా పెట్టుకుంటే వాళ్ళందరి ద్వారా హిందూ ధర్మ ఒక్క వ్యక్తి ద్వారా హిందూ ధర్మాన్ని నడిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు దానికి? 100% స్వాగతిస్తాను. నేను సమ్మతిస్తాను. చాలాసార్లు చెప్పాను. నేను భారతదేశాన్ని ఇప్పుడు ఉండేటటువంటి యుగ ధర్మాన్ని అనుసరించి చూస్తే ఇప్పుడు ఉండేటటువంటి పీఠ పరంపరలు అందరికన్నా గొప్పగా పరిగణించాల్సి వస్తే జగద్గురు శంకరాచార్య పరంపరను నేను స్వాగతిస్తాను. సదా వేద పరిభవమును వేద రక్షణను చేస్తూ వేదోక్త ధర్మాన్ని ఇప్పటికీ యథాతథముగా ప్రవేశపెడుతున్నటువంటి ఏకైక సాంప్రదాయం అదొకటే. ఏమాత్రం ప్రక్షిప్తాలు లేకుండా, వెంట్రుక ప్రమాణం అంతా కూడా దోషం లేకుండా వేదాత్మ ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళు వాళ్ళే. వేదానికి అమృతాన్ని ఆజ్యం పోస్తున్న వాళ్ళు వాళ్ళే. జగద్గురు ఆమ్నాయ పీఠాలకు అందరూ కట్టుబడి ఉండి వాళ్ళ ఆదేశానుసారంగా నడిస్తే భారతదేశం సుసస్యశ్యామలం అవుతుంది. సుసస్యశ్యామలం, ఉత్త సస్యశ్యామలం కాదు, సుసస్యశ్యామలం అవుతుంది. ఇది నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం. మరి ఎవరైనా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు నడిపించవచ్చు కదా అంటారు కదా. నేను ఆల్రెడీ కెమెరా ముందు చెప్తున్నాను కదా, నేను స్వాగతిస్తానని. శంకరాచార్య పరంపర వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సమ్మతిస్తాను. వాళ్ళు ఏం చెప్పినా నేను స్వాగతిస్తాను. నా వరకు వేరే వాళ్ళు అంగీకరిస్తారా లేరా ఆ మాట పక్కన పెడదాం. ఇప్పుడు చూడండి, కర్ణాటక మొత్తం బసవేశ్వర సాంప్రదాయం బాగా నడుస్తుంది. లింగాయత్ కానీ వీరశైవులు వీళ్ళందరూ కూడా వాళ్ళలో కూడా కొందరికి పొంతన లేదు. వాళ్ళు వీళ్ళని అంగీకరించరు, ఒప్పుకోరు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు శ్రీ వైష్ణవ పరంపరలు కూడా కొంతమందికి పొంతనలు ఉన్నాయి. వైకానాసులు వేరున్నారు, వైష్ణవులు వేరున్నారు. వీళ్ళు వాళ్ళకు పొంతన లేదు, వాళ్ళు వీళ్ళని అంగీకరించరు. ఉత్తర భారతదేశానికి వెళ్తే అఘోర పంత్ అని, నాగాసు పంత్ అని రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళు వీళ్ళని అంగీకరించరు. కానీ సమాజాన్ని సుస్థిరమైనటువంటి స్థానంలో నడుపుతూ సమాజం యొక్క శ్రేష్టత్వం హితము కోరే వాళ్ళు ఉంటే మీరు అన్నట్టు ఒకరిని అనుసరించాల్సి వస్తే వీరిని అనుసరిస్తే శ్రేష్టం. పీఠాల గురించి వచ్చింది కాబట్టి కంటిన్యూషన్. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు 4 పీఠాలు స్థాపించారు. ఇప్పుడు 4 పీఠాలకు ఒక పీఠాధిపతులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు కదండి, మీలాంటి వ్యక్తులు చాలామంది సొంతంగా పీఠాలు పెట్టుకుంటున్నారు కదా. ఒక పరంపరలో ఉన్న పీఠాన్ని నడిపించాలని చెప్పారు మీరు. వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. ఒక ఎంటిక ప్రమాణం కూడా తీసిపోవడానికి లేదు, వాళ్ళ అనుసరణీయంగా ఉంది వాళ్ళ భక్తి అంటున్నారు. కాబట్టి మీరు అంటున్నా, మీరు ఇప్పుడు పీఠం పెట్టుకున్నట్టేనా కనిపిస్తుంది కదా. ఎట్లా పెట్టుకుంటారండి మీరు సొంతంగా? మా గురువు మాకు యోగ పట్ట ఇస్తాడు. మంత్రం ఇచ్చేటప్పుడే మా గురువు చెప్తాడు. నా హిస్టరీ చెప్తాను ఇందులో. మీరన్నమాట సత్యమే, జగత్ ప్రసిద్ధం నువ్వు చెప్పింది. ఎందుకంటే పుట్టగొడుగులాగా పీఠాలు పుడుతున్నాయి. పుట్టగొడుగు కూడా దొరకట్లా. బాగా మొన్న వెతికాను, ఒక ఆయనకు ఆయుర్వేదంగా మంద అవసరం ఉందంటే దొరకలా. 2 రోజులు తిరిగారు మా పిల్లలు. అప్పుడు వర్షం పడిందంటే పెంట కుప్పల మీద మొలుస్తుండే, ఇప్పుడు మొలవకొచ్చినాయి. అదేంత దౌర్భాగ్యం. అంతకు 2 ఇంతలు ఎక్కువగా పీఠాలు పుడుతున్నాయి. అక్షర సత్యం ఇది. అయితే ఇక్కడ గురువు అనేవాడు ఎవరైతే ఉంటారో ఆ గురువు యొక్క జ్ఞానాన్ని శిష్యుడు తీసుకున్నప్పుడు అందుకు గురువు ప్రసన్నుడై నీవు శిష్య పరమాణువుగా యోగ్యుడవే, నీవు కంప్లీట్గా క్వాలిఫైడ్ అయినావు, నీవు స్వతంత్రంగా ఒక పీఠ పరంపరను నడుపుకునడానికి నేను అధికారం ఇస్తున్నాను అని యోగ పట్ట ఇస్తాడు ఆయన. ఆయన డిక్లేర్ చేస్తే తప్ప పీఠ పరంపర నడపకూడదు. మా గురువు ఇచ్చాడు, నేను ఇక్కడికి వచ్చాను. 6 నెలలు ఏడిసిన స్వామి, నేను నీ పాదాలు విడిచిపోను, రోజు నీ కాలు కడుక్కొని తాత నెత్తిమీన పోసుకుంటా, నీకు ఏం చేయమంటే చేస్తా అన్న. మెడబట్టి దొబ్బిండు నన్ను బిజ్జారంకి. ఈపు నా అమ్మ ఉంది. అక్షర సత్యం ఇది. నా గురువు అంటే చాలా ఇష్టం. నాకు గురువుతోనే నా జీవితం అంతా అంతమైపోవాలని కోరిక ఉండే. గురువు అంటే ప్రత్యక్ష దైవం. గురువు యొక్క మూలం ఇంకెవరకు దొరికిలేదు. నేను ఆ సత్యం తెలుసుకున్నాను కాబట్టి మా గురువు అంటే నాకు చనపానం.
నేను ఇక్కడికి వచ్చేది నాకు ఇష్టమే లేదు అసలు. మా గురువు అధికారికంగా ధృవీకరించి నాకు పట్టా ఇచ్చిండు కాబట్టి బిజ్జారంకి వచ్చిన ఒక గుడిసేసుకున్న ఇది పీఠం కాదు, ఇప్పుడు ఒక పీఠంగా పరిణమిల్లింది. ఇంకొక మీకు విచిత్రం చెప్పాల్సి వస్తే చూడండి, ప్రపంచంలో ఏ పీఠాధిపతి మఠాధిపతి ఏ సాధు సంత్ మహంతు గురువు యోగి ఎవరైనానూ పర్వాలేదు, ఏం చేస్తారండి వాళ్ళు? ఎవరో శిల్పాచార్యునికి డబ్బులు ఇస్తారు, వాడు ఒళ్ళు ఊనం చేసుకొని విగ్రహం చెక్కుతాడు, లింగు అంటూ తెచ్చుకొచ్చుకుంటారు. ఆ శిల్పం చెక్కించడానికి డబ్బులు వేరే వాళ్ళు ఇస్తారు, వీళ్ళేం కష్టం చేసి కూలి చేసి తీసుకురారు. చెక్కిన వాళ్ళు వేరు, అందుకు డబ్బు ఇచ్చిన వాళ్ళు వేరు, విగ్రహం తెచ్చే వాళ్ళు వేరు, ట్రాన్స్పోర్టర్స్. తెచ్చిన తర్వాత శాస్త్రోక్తంగా మంత్రాలు చదివి ప్రాణ ప్రతిష్ఠ చేసేది బ్రాహ్మణులు. వీళ్ళు ఏం చేస్తారండి? నా జీవితంలో జరగల 18 రోజులు కష్టపడ్డానండి, నా స్వతంత్రమైన శ్రమ ఉంది ఇక్కడ, ఇది పీఠం కాదన్నవాడు పాపి. ఇక్కడ ఏమీ లేదు, ప్రతిదీ నా శారీరకమైనటువంటి విద్వత్తుతో నా యొక్క శారీరక శ్రమతో నిర్మాణమైంది క్షేత్రం. ఈ రుద్రశూల నిర్మాణం కొరకు కుంభకోణం పోతే ఎవడు దేకలే, మేము చేయమన్నారు డైరెక్ట్ వాళ్ళు. వాళ్ళని అడుక్కొని లాలించి బుజ్జగించి మీకేం కాదండి, నా తపస్సును అడ్డం పెడతా, మీకేం జరగదు, నేనున్నానని భరోసా ఇస్తే ఒక పుణ్యాత్ముడు ముందుకొచ్చి చేశాడు దాన్ని. దాన్ని దర్శించడానికి 6 నెలల సమయం పట్టింది. అమ్మవారిని స్థాపన చేయడానికి, అమ్మవారి యొక్క మూలాలను విశ్లేషించడానికి 1.5 ఏడాదిన్నర సమయం పట్టింది తపస్సు. ఇప్పుడు మీరే ప్రతిష్ఠ చేశారండి అమ్మవారిని? అమ్మని అడుగు. అట్లా కాదు, మీరే చేశారా లేకపోతే? నేనే చేసిన, మళ్ళీ ఎవరు చేస్తారు? ఎవరికి తెలియదా? ఆచార్యులతో పోయి చేయండి అయ్యా అంటే ఎట్లా చేస్తారు? మనుతో ఇవ్వడం చేస్తాడా? మనుతో ముక్కు ముఖం ఏదైనా వస్తుందా? శివలింగాకృతిగా చేయవచ్చు కానీ మిగతాది ఎవరు చేస్తారని తప్పదని చెప్పి నాకు నేనే చేసుకున్నాను. మరేం చేస్తాం? ఇప్పుడు నేను అడిగిపోయే క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారు వేరే యూట్యూబర్లు. ఒకటి చిన్నది, అమ్మవారికి జంతు బలి ఇస్తుంటారు కదండి, అసలు శాకాహారం పెట్టొచ్చా అమ్మవారికి? ఈ మాంసాహారంతో పెడితే మన కోరికలు ఎక్కువ తీరుతాయని జంతు బలి ఇస్తారా? ఇది ఒక ఆచారంగా వస్తున్నటువంటి వ్యవహారం అంటారా? ఇందులో చాలా అంతరార్థాలు ఉన్నాయండి. ఇది ఒక శాఖతో ఒక కోవతో మనం పరిగణలోకి తీసుకోవడానికి లేదు. ఇందులో ఎన్నో అసమానతలు ఉన్నాయి. మనిషి యొక్క లోపం కూడా తప్పితం కూడా ఉంది ఇక్కడ శాస్త్రాన్ని బాగా విశ్లేషణ చేసినటువంటి సిద్ధాంత లోపం ఉంది. ఆనాడు బ్రహ్మంగారు లాంటి వాళ్ళని కూడా నిందించినటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడు అంతటి మహనీయులను నిందించినటువంటి సమాజంలో ఉన్నాము. అటువంటి వాళ్ళు ముందుకొచ్చి చెప్పినా కూడా మారలేని సమాజంది కూడా తప్పే. బ్రహ్మంగారు చెప్పారు, అంతటి మహనీయులు చెప్పంగా కూడా వినలేని సమాజంది తప్పే, ఆ సమాజాన్ని క్రమబద్ధీకరించి నడపలేని మహనీయులది కూడా తప్పే. ఇరు వర్గాలది తప్పు. ఈ ఇరు వర్గాలను పక్కన పెట్టి శాస్త్రం మనం ముందుకు తీసుకుంటే ప్రామాణికంగా శాస్త్రంలో ఎక్కడ కూడా జంతు బలికి మేకను గొర్రెను ఎద్దుని ఆవును కోయమని లేదు. జంతు బలి ఉంది. జంతు బలి అనే ఆ సర్గకు ఆ వాచకానికి ఉండే అర్థాలు వేరు. విపులీకరించి చెప్పేవాళ్ళు లేక అర్థం కాక దాన్ని వేరే విధంగా తీసుకువెళ్ళబడడం వల్లనే నీ అనర్థాలు జరిగినాయి. ఈ రోజు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, ఇంతవరకు వచ్చింది అది. ఆ రోజే క్లారిటీ అయిపోయి ఆ రోజే కంక్లూజన్ అయిపోయి ఉంటే ఈ రోజు ఈ ప్రశ్న వచ్చేది కాదు. బలి అనే దానికి అర్థం ఏంటంటే సమర్పణ. ఆత్మ సమర్పణ ఉంది, శారీరక సమర్పణ ఉంది. ఒక అఘోర చెయ్యిని పైకెత్తుకొని ఉన్నాడు 12 సంవత్సరాలు, చెయ్యి దించలా, పడుకున్నా కూర్చున్నా, నా చెయ్యిని భగవంతుని అర్పణం చేశానంటే బలిచ్చాను, దీని ఏ అవసరాలకు నేను వాడాను, నా శరీరందే కానీ దేవునికి ఇచ్చాను అన్నాడు ఒక ఆయన కాలుని ఇలాగే పెట్టుకున్నాడు 18 సంవత్సరాలు, దానికి చలనం లేదు, పడిపోయింది. నా కాలును భగవంతునికి అర్పణం చేసిన అన్నాడు. అంతవరకు ఎందుకు? నీ ముందున్న ఈ తాపసి నా యొక్క జటలను త్యాగం చేశాను అమ్మవారికి. 6 నెలలకో 3 నెలలకు ఒకసారి క్షవరం చేసుకుంటాను కానీ సిగను కట్ చేయను. నేను ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు సిగ కట్ చేయాల, జడలు కట్టేసినాయి, భరిస్తున్నా కానీ తీయట్లా. ఇది ఒక విధమైన బలే.